16, 13 చదువుతారా ఎవరన్నా? నేను చదువుతాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయం 13 వచనం చదవండమ్మా. మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఆమేన్. మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయడు. ఇంతకుముందు మరి మీకంటే ముందు ఎవరో చదివినట్టున్నారు, నాకు పక్కన సౌండ్ వినిపిస్తుంది. లేదు సిస్టర్, స్పీకర్ ఆన్ అయిపోయింది. రీసౌండ్ వస్తుందా? ఓకే ఓకే, అంటే మీ వాయిస్ కొంచెం వెనక ముందు వచ్చినట్టుంది. సరే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఎలా ఉండాలంట? ఈ మూడు కూడా ఉదయకాల సమయంలో నన్ను అడిగారు. ఎవరు? సుఫలక్ అడిగారు. యాయేలు గురించి అడిగింది. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ధైర్యవంతురాలైన స్త్రీ కనబడుతుంది. సిసెరా అనే ఒక సైన్యాధిపతిని చంపిన వ్యక్తి. ఈ యాయేలు చూపిన ప్రదర్శన ఏదైతే ఉందో, ఆమె శక్తి లేదా ఆమె ధైర్యము, ఆమె మెలకువ, ఆమె విశ్వాసము గురించి దేవుడు ఈ లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు కూడా ఎలా ఉండాలి అంటే, ఈ యాయేలు వలె ఒక ధైర్యవంతమైన స్త్రీ వలె క్రైస్తవులు కూడా ఉండాలి. ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసములో నిలకడ చాలా కష్టంగా ఉంటుంది మనకి. పౌరుషము గలవారై ఉండాలి. ఏ విషయంలో? భౌతిక విషయాల్లో కాదండి. భౌతిక విషయాల్లో మనకి ఎలా వస్తుందండి పౌరుషం? మామూలుగా రాదు అసలు. ఒక మాట అన్నామంటే మనకంటే పౌరుషవంతులు, మనకంటే ఏముంది, ఇంకో వేరే ఏదో మాట ఉంటుంది దానికి. మాకు రోషం వచ్చేస్తుంది. రోషం, పౌరుషం ఏ విషయాల్లో వస్తాయండి? భౌతిక విషయాల్లో వస్తాయి మనకి. మరి దేవుని పక్షాన నిలవబడే విషయంలో పౌరుషం ఉందా మనకి? రోషం ఉందా మనకి? విశ్వాసం ఉందా మనకి? మెలకువగా ఉండి దేవుని కార్యాలు చేసేవారముగా మనం ఉంటున్నామా ఎప్పుడైనా? ఈ యాయేలు మనకు ఒక మాదిరిగా కనబడుతున్న స్త్రీ అండి. ఎందుకంటే ఈవిడ న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనబడుతుంది. యాక్చువల్గా తన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇశ్రాయేలీయురాలు కాదు, ఇశ్రాయేలు సమాజానికి చెందిన స్త్రీ కాదు ఈవిడ. ఈమె ఎవరు అంటే, మన మోషే గారి మామ ఉన్నారు కదా, ఇత్రో, ఆయనకి సంబంధించిన సంతతికి చెందిన ఆవిడ ఈ ఎవరు? యాయేలు అనే స్త్రీ. యాక్చువల్లీ తను ఇశ్రాయేలు సమాజంలో ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలీయురాలు కాదండి. ఈమె మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం గమనించండి. వాక్యాన్ని గమనిస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం చదువుతారు ఎవరన్నా? గమనించండి, చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. హషూరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండను గనుక సిసెరా కాలినడకను కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. ఈమె ఎవరంటే, కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు. యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. ఆమె గొంగలతో అతన్ని కప్పగా అతడు దప్పుకొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడుగును. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచిండుము. ఎవడే కానీ లోపలికి వచ్చి, ఇక్కడ నేను ఎవడైనను ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల
నీవు ఎవడునూ లేడని చెప్పవలను. పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనుకు అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలతో దిగ్గొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుషుని నీకు చూపించదనని చెప్పగా చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేక అతని కణతలలో నుండెను. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, సిసెరా ఆయన ఎవరంటే యాబీను, ఆయన ఒక రాజు. ఆ రాజుకి సైన్యాధిపతిగా ఈ సిసెరా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులకి వీరికి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దేవుడు ఇశ్రాయేలు పక్షాన సహకారిగానే ఉంటూ ఉండేవాడు. అక్కడ గిద్యోను దగ్గర నుంచి కానివ్వండి, తర్వాత బారాకుకు నేను యుద్ధానికి వెళ్ళను నేను అన్నప్పుడు దెబోరా ఆయనకి ధైర్యం చెప్పి వెళ్ళమంటది. వెళ్ళినప్పుడు బారాక్ ఏమంటాడో తెలుసా? నీవు మాతో పాటు వస్తే గానీ మేము యుద్ధానికి వెళ్ళము అని చెప్పిన సందర్భం కూడా ఈ వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు యాబేరు అనే కెయీనీయుడి భార్య అయిన యాయేలు ఈ సిసెరాను దేవుని పక్షముగా నిలవబడి ఇశ్రాయేలు పక్షముగా అతన్ని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏం చేస్తుందో తెలుసా? యాక్చువల్లీ ఇశ్రాయేలీయురాలు కానప్పటికీ కూడా దేవుని పక్షాన నిలవబడింది, మెలకువగా ఉంది, విశ్వాసముతో ఉంది, ధైర్యము గల స్త్రీగా మనకు కనబడుతుంది. ఈ రోజున క్రైస్తవుల్లో ఈ స్థితిగతులు ఎక్కడన్నా మనకు కనబడుతున్నాయా? ఆమె ఇశ్రాయేలురాలు కాదు, దేవుని కార్యానికి అనుకూలంగా నిలిచిన స్త్రీగా కనబడుతుంది. దేవుని పక్షాన నిలవబడిన స్త్రీగా కనబడుతుంది. క్రైస్తవులమైన మనము దేవుని పక్షముగా ధైర్యము గలవారమే, విశ్వాసముతో ముందుకు కొనసాగిపోయేవారుగా ఉంటున్నామండి. సిసెరా ఏమి సామాన్యమైన వ్యక్తి కాదండి, సైన్యాధిపతి. ఆయనకి 900 గుర్రపు రౌతులు ఉన్నాయట. సామాన్యమైన వ్యక్తి కాదు. ఇనుప రథాలు ఉండేవంట ఆయనకి 900. అంటే ఎంతగా యుద్ధ ప్రావీణ్యుడై ఉండేవాడో ఆ సిసెరా ఒక అంచనా మనం వేసుకోవచ్చు. దేవుడు దెబోరా ద్వారా బారాకును యుద్ధానికి పంపించాడు. యుద్ధంలో సిసెరా సైన్యం ఓడిపోయింది. ఓడిపోవడానికి కారణం దేవుడు ఇశ్రాయేలు పక్షాన నిలవబడడం. ఎప్పుడైతే ఓడిపోయాడో, తన తరుముతూ ఉన్నారో తలదాచుకోవడానికి ఈ సిసెరా యాయేలు గుడారానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యాయేలు చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా తన నీళ్ళు అడిగితే ఏమిచ్చిందంటండి? పాలిచ్చిందంట. పాలిచ్చి ఆయన్ని నిద్రపుచ్చి ఏం చేసింది? ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసింది. దెబోరా ఈమె గురించి ఒక పాట పాడినట్లుగా కూడా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. కింద వచనాల్లో మనం చదివితే 4వ అధ్యాయం 9వ వచనంలో మనకి కనబడుతుంది. అప్పుడు ఆమె నీతో, నేను అగత్యము వచ్చేదను, అయితే నీవు చేయి ప్రయాణం వల్ల నీకు ఘనత కలుగుదు, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేసునకు వెళ్ళును. ఎవరు? దెబోరా. బారాకును యుద్ధానికి వెళ్ళమంటే బారాకు అంటాడు దెబోరాతో, నువ్వు వస్తేనే కానీ నేను వెళ్ళను యుద్ధానికి, ఎందుకంటే వాళ్ళు చాలా సైన్యం ఉంటూ ఉన్నారు, కాబట్టి నువ్వు రావాలంటే నేను వస్తాను, కాకపోతే సిసెరా నీ చేతిలోనో నా చేతిలోనో చావడు, ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడని ప్రవక్తిని అయిన దెబోరా ప్రకటించడం మనం చూస్తాం లేఖనాలు. ఇశ్రాయేలురాలు కానప్పటికీ కూడా అక్కడ దేవుని పక్షాన నిలవబడిన ధైర్యము గల స్త్రీగా ఈ యాయేలు మనకి కనబడుతుందండి. దేవుని ప్రజల శత్రువుపై దేవుని తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. అది అమలు చేయడంలో మనకి భాగస్వామ్యం వచ్చింది అంటే నిజంగా ఆ యాయేలు ఆ అర్హత పొందుకుంది, ధన్యురాలవుడ. ఈ రోజున దేవుని పని చేయడానికి నీకు నాకు కూడా అవకాశం వస్తూ ఉంటుంది. నీ తలంతును బట్టి, నా తలంతును బట్టి దేవుడు పక్షాన నిలవబెట్టుకుందామని ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆమె మెలకువ కలిగి దేవుని మాటకు విధేయత చూపించినట్లుగా, లేదా దేవుని పక్షాన నిలవబడినట్లుగా మనకి యాయేలు కనిపిస్తుంది. మరి ఈ రోజున మీరు నేను దేవుని పక్షాన నిలవబడగలుగుతున్నామా?
ఒక పని దేవుడు మనకు అప్పగిస్తున్నాడేమో అని మెలకువతో ఎదురు చూడగలిగే స్థితిగతుల్లో మీరు నేను ఉండగలుగుతున్నామా? దేవుని మాటను నెరవేర్చే పని నీకు నాకు అప్పగిస్తే గనక ఆ మాటను అందిపుచ్చుకునే స్థితిగతుల్లో మనం ఉంటున్నామా? ఈ సిసెరాని చంపడానికి యాయేలు చాలా ధైర్యం వహించింది తెలుసా? సామాన్య వ్యక్తి కాదు. ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే ఆమె ప్రాణాలతో చెలగాటం అది. ఈ రోజున దేవుని పనులకి నిన్ను నన్ను దేవుడు ఉపయోగించుకోవాలని ఒక అవకాశాన్ని నీకిస్తున్నప్పుడు నీకు నాకు మెలకువ ఉందా? పరిస్థితులు అనుకూలించట్లేదు, మనకు భయమేస్తుంది, లేకపోతే నేను చెయ్యలేను అని అనుకుంటున్నప్పుడు దేవుని మాట మీద లేదా దేవుని వాక్యం మీద, దేవుని మీద విశ్వాసాన్ని మనం కనపరచగలిగితే మన పక్షాన్ని యుద్ధం చేసేది ఎవరండి? దేవుడు. నిలవబడేది మాత్రమే మనము. మనం చూస్తాం లేఖనాలన్నిటిలో కూడా చూస్తాం. దావీదు గారిని చూస్తాం. గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? దేవుని మీద. ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు. నేను నిలవబడుతున్నాను, నేను రాడు పెట్టి కొడతాను కాబట్టి గొలియాతు పడిపోతాడు అనలే. మరేమన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు. భయంకర పరిస్థితుల్లో అతను ఎంతున్నాడంట? 6 అడుగుల 9 అంగుళాలు అనుకుంటా. గొలియాతు ఎత్తు. ఈయన చాలా కొరుసగా ఉండేవాడని మనం వింటూ ఉంటాం. దావీదు గారు అంటే నార్మల్ మన సైజ్ అనమాట. ఆజానుబాహుడేం కాదు దావీదు గారు. సౌలు ఆజానుబాహుడు. దావీదు గారు కుమారులు ఆజానుబాహులు. దావీదు నార్మల్‌గా మన హైట్ అంటే నార్మల్ హైట్ ఉండేవాడు అన్నట్లుగా మనం చూస్తాం. కానీ చాలా అందగాడని లేఖనాల్లో లిఖించబడింది. అయితే ఎప్పుడూ కూడా వారి మీద వారు డిపెండ్ అవ్వలే. ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. అమితమైన విశ్వాసాన్ని దేవుని పట్ల కనపరిచారు. ఈ యాయేలు స్త్రీ కూడా దేవుని పైన విశ్వాసం ఉంచింది. మెలకువగా ఉంది. దేవుడు తనకొక పని అప్పగించాడని గుర్తించింది, గ్రహించింది. దేవుడు పక్షాన ఆమె నిలవబడింది. దెబోరా సహితము ఆమెనేమంటుందంటే ఆశీర్వదించబడిందని తన గురించి గీతమెత్తినట్లుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడి రోజున అదే నేర్పిస్తున్నాడండి. ఎందుకంటే క్రైస్తవులకి చాలా మందికి కూడా అంటే మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా మనకేమొస్తుందో తెలుసండి? ఫస్టుగా మెలకువ ఉండదు. అంటే మనం ఏమి చేయాలి అనేది మనకు తెలియకుండా మనం ఉంటూ ఉంటాం. అంతేనా? మనకేం చేయాలి అనేది మనకు అవగాహన ఉండదు. ఎందుకంటే ఆ పరిస్థితుల మీద ఇలా వస్తదేమో, దేవుని పక్షాన నేను ఈ పని చేయాలేమో, ఇలా ఉండాలేమో, అందుకోసం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో అనేసి మనం ఎప్పుడు ఆలోచించం. చూడండి భౌతికంగా సత్యం కోసం మనం నిలబడడం చాలా కష్టంగా మారిపోయింది ఈ రోజుల్లో. కదండీ! సత్యము కోసము, లేదా నీతి కోసము, లేదా నిజాయితీ కోసం నిలబడేవారు ఎంతమంది ఉంటూ ఉన్నారండి? చేసే ఉద్యోగాల్లో అయినా, లేకపోతే కుటుంబంలో అయినా, సమాజంలో అయినా, సంఘములో అయినా, సహవాసంలో అయినా ప్రతి విషయంలోనూ కూడా రాజీకి అలవాటు పడిపోయారు. కదండీ! అంటే అడ్జస్ట్‌మెంట్ అయిపోతూ ఉన్నారు. సరిపోతదిలే ఇక్కడి వరకు చేసాం. లేకపోతే నేను లైవ్‌కి వెళ్ళకపోతే జ్యోతిబాబు అన్న ఏమన్నా ఫీల్ అవుతాడేమో. లైవ్‌కి వెళ్ళకపోతే ధనుశ్రీ సిస్టర్ గారేమన్నా ఫీల్ అవుతారేమో. అందుకు వెళ్ళాలి తప్పదు. కాదండి. దేవుని పక్షాన లేదా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వినాలి. దేవుని పక్షాన నేను నిలవబడాలి. అనేక ఆత్మల రక్షణలో నేను కూడా పాలుభాగస్తురాలుగా ఉండాలి. పాలుభాగస్తుడిగా ఉండాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను వినాలి. నీతిగా, యథార్థంగా, నిజాయితీగా దేవుని పక్షమున నేను నిలవబడాలి అని అనుకునేవారు ఎంతమంది ఉంటున్నారండి? యాయేలు నిలవబడింది. ఆమె ఇశ్రాయేలు సమాజంలో లేదు. కానీ నీవు నేను క్రైస్తవ సమాజంలో ఈ రోజున ఉన్నాం. నీతిగా, నిజాయితీగా నిలవబడడానికి, దేవుని పక్షమున నిలవబడడానికి, విశ్వాసముతో ఆయన మీద ఆధారపడడానికి, వినయముతో విధేయత చూపి ఆయన మాటను మనం అంగీ
సంపాదించడానికి లేదా మన జీవితాలకి ఎన్నో ఆటంకాలు కదండి. ఉద్యోగంలో బాస్ ఊరుకోడు. కుటుంబాల్లో మన కుటుంబస్తులు ఒకరు ఒకరు ఓకే అంటారు, ఒకరు నాట్ ఓకే అంటారు. భార్య వింటే భర్త వినదు, భర్త వింటే భార్య వినడు. భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని సన్నిధిలో ఉంటే బిడ్డలు ఉండరు కదండి. అటువంటి స్థితిగతుల్లో, అటువంటి సమాజంలో, అటువంటి కుటుంబాల్లో, అటువంటి ఉద్యోగాలు మీరు నేను కలిగి ఉన్నాం. విశ్వాసంలో రాజీ పడమని ఒత్తిడి చేసే అనేక పరిస్థితులు ఈ రోజున మనం ఎదుర్కొంటూ ఉన్నాం. దేంట్లోనండి రాజీ పడ్డాం? విశ్వాసంలో రాజీ పడుతున్నాం. తినడంలో రాజీ పడతామా? బ్రేక్‌ఫాస్ట్‌లో చట్నీ లేకపోతే తింటారా? తినరు. అక్కడ రాజీ ఉండదు. ఎందుకు? చట్నీ లేకపోతే అసలు బ్రేక్‌ఫాస్ట్ లోపలికి వెళ్తదా? దోసేసింది మీ మమ్మీ, లేకపోతే అట్టేసింది మీ మమ్మీ. అందులో చట్నీ లేదనుకో, "మమ్మీ ఎందుకు చేస్తాం?" మా వోడైతే అట్లనే అంటాడు. "ఎందుకు చేస్తావు మమ్మీ నువ్వు టిఫిను? చట్నీ చేయకుండానే" అంటాడు అంతే. ఎందుకు? రాజీ పడలేరక్కడ. ఏముందిలే ఒకసారి మనం తినేస్తే అయిపోతది అని అనుకోరు. అదే దేవుని వాక్యంలో దేవుని వాక్యం గురించి చెప్పండి. "ఈరోజు నేను చర్చికి ఎందుకు రాలేదు నాన్న? ఇంత లేట్‌గా ఎందుకు వెళ్తున్నావురా?" "మమ్మీ ఇప్పుడు నాకు కొంచెం టైం లేదు మమ్మీ. అందుకే కొంచెం లేట్ అయింది మమ్మీ." ఎన్ని రీజన్స్ చెప్తారండి? దేనికోసం? వాక్యం వినడానికి, చర్చికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిలో, సంఘంలో, సహవాసంలో ఉండడానికి మనం ప్రతి దానికి రాజీ పడతాము. దేవుని వాక్యంలో బలపరచబడ్డానికి, విశ్వాసంలో స్థిరపరచబడ్డానికి రాజీ పడతాం. తిండి తినడానికి రాజీ ఉండదు. ఎక్కడికైనా పెళ్ళికెళ్ళాలంటే రాజీ ఉండదు. ఆ రోజున ఆదివారమైనా సరే ఎక్కడికి వెళ్తామండి? పెళ్ళా లేకపోతే సండే చర్చా అంటే, ఆ చర్చికి ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. నెక్స్ట్ సండే కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ పెళ్ళి నెక్స్ట్ సండే చేయరు కదండీ! ఈరోజే చేస్తారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? పెళ్ళికి వెళ్ళాలి. అంటే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాం మనం? అంటే మిమ్మల్ని పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దనేది నా ఉద్దేశ్యం కాదండి. మనం ఎక్కడ, దేని మీద, దేని కొరకు రాజీ పడుతూ ఉన్నాము? దేవుని మాటల కొరకు రాజీ పడుతున్నామా? సమాజం కోసం రాజీ పడుతూ ఉన్నామా? సమస్యల కోసం రాజీ పడుతూ ఉన్నామా? కుటుంబాల కోసం రాజీ పడుతూ ఉన్నామా? దేనికోసం? దేవుని పక్షాన నిలవబడిన వారు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మేల్కొని ఉండండి, విశ్వాసమందు స్థిరులై ఉండండి, ధైర్యము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి అంటున్నాడు. మెలకువ ఉందా మనకి? లేదు. అవసరమైతే దేన్నైనా మానేస్తాము గానీ, పె చర్చిని మానము అనేవారు ఎవరైనా ఉంటారండి? ఉండరు. ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు. కదండీ! మెలకువ ఉందా మనకి? చర్చికి వెళ్ళడానికి, వాక్యం వినడానికి, వాక్య ప్రకారం నడవడానికి, విశ్వాసం ఉందా దేవుని పక్షాన నిలవబడడానికి? నేను బలహీనుడినే, నాకు భయముంది, నాకు ధైర్యం లేదు. కానీ నా ధైర్యం నా తండ్రి. ఆయన నా పక్షాన యుద్ధం చేస్తాడు. నేను నిలవబడితే సరిపోతది అనుకున్నాడు దావీదు గారు. నిలవబడ్డాడు. యుద్ధాన్ని గెలిచాడు. ఫిలిష్తీయులను ఓడించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని విజయం వరించింది. ఇక్కడ యాయేలు కూడా అంతే. సిసిరా ఓడిపోయాడు. యాయేలు ఏం చేసింది అతన్ని? ధైర్యంతో దేవుని యందు విశ్వాసం ఉంచి, ఒకవేళ అతను లేస్తే నా పరిస్థితి ఏంటి? నన్ను చంపేస్తాడు. ఆయనేమి సామాన్యుడు కాదు, సామాన్య వ్యక్తి కాదు. సైన్యాధిపతి. సైన్యాధిపతి అంటే ఎంత యుద్ధ వీరుడై ఉంటాడో మనం ఆలోచన చేసుకోవచ్చు. అటువంటి వాణ్ణి చంపడానికి కూడా తను వెనుకాడలేదండి. అంటే దేవుడు మనకి ఎదుటి వాళ్ళని చంపేయమని నేర్పిస్తున్నాడా? కాదు. దేవుని పక్షాన నిలవబడమని నేర్పిస్తూ ఉన్నాడు. నా పక్షాన మీరు నిలవబడితే నీ పక్షాన నేను నిలవబడతాను. యోహాను సువార్తలో మనం చూస్తాం కదా! నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. నా యందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు ఎలా ఉంటాడు? ఫలించేవాడుగా ఉంటాడు. ఈ రోజున దేవుని పక్షమున నిలవబడే వరముగా, విశ్వాసం ఉంచే వరముగా ఉంటున్నామా? ఆలోచించండి. మెలకువ ఉందా మనకి? విశ్వాసం ఉందా మనకి? దేవుని పక్షాన నిలవబడ్డానికి ధైర్యం ఉందా మనకి? ధైర్యం కూడా లేదు చాలామందికి. చర్చిలకు వెళ్ళాలంటే భయం. ఎవరేమనుకుంటారో అన్న భయం. పిరికివారముగా మనం బిహేవ్ చేస్తున్నాం. ఇన్నేసి సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా దేవుణ్ణి నమ్ముకుని స్వరక్షకుడిగా అంగీకరించి క్రీస్తు కొరకు నిలవబడాలనే ఉద్దేశము స్టిల్ ఇప్పటి వరకు కూడా మనకు లేదంటే ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా.
ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, మేలుకొని ఉండాలట, విశ్వాసముతో ఉండాలట, ధైర్యము గల వారమై ఉండాలట, దేవుని పక్షాన నిలవబడాలట. ఎంతమంది క్రైస్తవులు దేవుని పక్షాన నిలవబడుతున్నారు, ఎంతమంది ధైర్యముగా ఉంటూ ఉన్నారు, ఎంతమంది దేవుని కొరకు పాపంతో రాజీ పడేవారుగా ఉంటున్నారా, లేదా రాజీ పడి దాన్ని జయించకుండా దేవునికి దూరం అయిపోయేవారుగా ఉంటున్నారా, పాపాన్ని జయించి దేవునికి దగ్గరగా అయ్యేవారుగా ఉంటున్నారు, సత్యాన్ని ధైర్యంగా ప్రకటించేవారుగా ఉంటున్నారా, ప్రార్థనలో స్థిరత్వం కలిగి ఉంటున్నారా, క్రీస్తు పక్షాన జీవించగలిగేవారుగా ఉంటున్నారా? ఆలోచించండి. ఈ రోజున ఆలోచించమా వీటి గురించి. దేవుని పక్షాన నిలవబడింది, దేవుని కార్యాల్లో పాలిభాగస్వామురాలుగా యాయేలు నిలవబడింది, తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపించింది. మన విశ్వాసం ఎప్పుడూ కూడా ప్రవర్తనలో కనిపించాలండి, క్రియల్లో కనిపించాలండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. యాకోబు పత్రికలో మాట్లాడతాడు కదా, వాక్యమును మీరు వినువారు మాత్రమై ఉండక దాని ప్రకారము చేయువారై ఉండండి, లేదా ప్రవర్తించువారై ఉండండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఈ రోజున మనము వాక్యము వినేవారుగా మాత్రమే ఉంటున్నామా, లేదా వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉంటున్నామా? స్త్రీలందరిలో కూడా ఆమె ఆశీర్వదించబడిందని దెబోరా పాడుతుంది. 5వ అధ్యాయము 24వ వచనంలో మనకు కనబడుతుంది. కనానీయుడైన హేబోరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారముల్లో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగను, ఆమె పాలు తెచ్చి ఇచ్చును, సర్దార్లకు తగిన పాత్రలో మేగడ తెచ్చి ఇచ్చును. ఆమె మేకును చేత పట్టుకొనును, పనివాని సుత్తును కుడి చేత పట్టుకుని సిసేరాను కొట్టును. ఏం పాడుతుందండి? దెబోరా పాట పాడుతుంది. ఎవరి మీద? ఈ యాయేలు, హెబెరు భార్య అయిన యాయేలు మీద కీర్తన పాడుతూ ఉందండి. దేవుడు తన పక్షాన యాయేలును నిలవబెట్టుకున్నాడు. తన కార్యము జరిగించడానికి ఆమె సమర్థురాలని నమ్మాడు. ఈ రోజున ఆ నమ్మకాన్ని దేవుడికి మీరు నేను ఇవ్వగలుగుతున్నామా? దేవుడు అయిన పక్షాన మనం నిలవబెట్టగలిగే స్థితిగతుల్లో మనం ఉండగలుగుతున్నామా? ఈమె కెనీయురాలు అయినప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన తను నిలవబెట్టాడు అంటే తను సమర్థురాలు అని దేవుడు నమ్మాడండి. ఈ రోజున క్రీస్తు పక్షాన మనం నిలవబడడానికి క్రీస్తు మిమ్మల్ని నన్ను నమ్ముతున్నాడంటారా? మనకి ఏదైనా పని అప్పగిస్తున్నాడంటారా? ఆ పని చేయగలిగే స్థితిగతుల్లో మనం ఉన్నామంటారా? ఆ విశ్వాసం మనకుందా? ఆ ధైర్యం మనకుందా? ఆ తెగింపు మనకుందా? దేవుని కార్యాల్లో ఈ లోకంలో భలే మస్తు కార్యాలు చేస్తూ ఉంటాం, మనం ఎన్ని పనులు చేస్తూ ఉంటాం కదండి. ధైర్యంగా ఉండాలి. దేవుని పక్షాన్ని నిలవబడాలంటే దేవుని పనందులోకి వెనకెళ్ళిపోతాం మనం. చాలామంది దేవుని పనిని ఎంతో బాగా చేస్తున్నారు కదండి, ఎంతో విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నారు. ఎన్నో అపవాదులు, ఎన్నో నిందలు అన్నీ భరించుకుంటూ కూడా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా ముందుకు కొనసాగిపోయేవారు ఉంటూ ఉన్నారు. మరి వారిలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈ ఏయేలు మాదిరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? భయపడకుండా దేవుని పక్షాన మనం ఎందుకు నిలవబడలేకపోతున్నాం? ఆలోచించండి. అంటే ఇప్పుడు యాయేలుకు భయం లేదంటారా? భయం లేకపోవడం కాదండి, యాయేలు దేవుని పైన అపారమైన విశ్వాసాన్ని కనపరిచింది. భయం లేకపోవడం కదా, ఏం సాధారణ వ్యక్తి కాదు భయపడకుండా ఉండడానికి. భయం ఉన్నప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళడమే విశ్వాసం అంటేనే. భయం ఉన్నా సరే నా పక్షాన ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నేను నిలువబడితే కార్యము చేయగల సమర్థుడు అని మీరు నేను నమ్మాలి. దావీదు గారు ఎలా నమ్మారు? 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం నుంచి చూద్దాం చూడండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఆమేన్. ఎలా వెళ్ళాడంటండి?
దావీదు గారట ఎలా వెళ్ళాడట, అక్కడ ఉన్న గొలియాతు ఎలా వచ్చాడంట ఆయన మీదకి. దావీదు అంటున్నాడు గొలియాతు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకున్న నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఎత్తును. ఎవరు మాట్లాడుతున్నారండి? సర్వసాధారణ వ్యక్తి, సామాన్యుడు అయ్యున్న దావీదు గారు మాట్లాడుతున్నారు. అప్పుడు దావీదు గారు రాజు కాదు, ఎక్కడున్నాడో గొర్రెల దొడ్లో ఉంటున్నాడు, గొర్రెలను మెప్పుకుంటూ ఉన్నాడు. కానీ దేవుని పట్ల అమితమైన విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. గొలియాతుతో మాట్లాడుతున్నాడు, నువ్వు కత్తి పట్టుకుని ఈటు పట్టుకుని నా మీదకి వస్తున్నావు గొలియాతు, కానీ నేను కత్తెను నమ్ముకోలేదు, ఈటను నమ్ముకోలేదు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పక్షమున నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. యుద్ధం చేసేది నేను అనుకుంటున్నావేమో, కాదు, నా పక్షాన ఉన్నవాడు సర్వశక్తివంతుడైన దేవుడు అని చెప్పేసి గొలియాతుతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ధైర్యం గలవాడే, నీ తల నరికేస్తాను. ఆ ధైర్యం ఎలా వచ్చింది ఆయనకి? దేవుని యందుంచిన విశ్వాసము ద్వారా. సర్వశక్తివంతుడు నా పక్షాన ఉన్నవాడని ఆయన నమ్మాడు కాబట్టి. ఈరోజు నా క్రీస్తు నీకు ఒక పని అప్పగిస్తే ఆ పని చేసేది నేను కాదు, నాలో ఉన్న ఆత్మ అయిన దేవుడు, ఆయన సర్వశక్తివంతుడు, సమస్తము కూడా చేయగల సమర్థుడు అని నీవు నేను గనక విశ్వసించినట్లయితే మీరు నేను కూడా క్రీస్తు పక్షాన వీరి వలె నిలవబడగలుగుతాం, ఒక యాయేలు వలె నిలవబడగలుగుతాం, ఒక దెబోరా వలె నిలబడగలుగుతాం, ఒక బారాకు వలె నిలవబడగలుగుతాం, ఒక దావీదు వలె నిలవబడగలుగుతాం. ఇంకా ఇంకా ఎంతమంది నిలవబడ్డారు ధైర్యంగా? దానియేలు గారు మనందరికీ తెలుసు, షడ్రకు మెషక్ అబద్నగోలు మనందరికీ తెలుసు కదండి. షడ్రకు మెషక్ అబద్నగోలు అని అంటున్నాం కదా, వాళ్ళ అసలు పేర్లు ఎవరికైనా తెలుసా? షడ్రక్ మెషక్ అబద్నగో అనే పేర్లు ఇశ్రాయేలు పేర్లు కాదు. ఆ పేర్లు ఎవరియో తెలుసా? నెబుకద్నెజరు ఆయన బబులోను సామ్రాజ్యములో ఉండే దేవతల పేర్లు షడ్రక్ మెషక్ అబద్నగో అనే పేర్లు. హనన్య, మిషాయేలు, హజర్యా వారి పేర్లు యాక్చువల్గా హిబ్రూ పేర్లు వాళ్ళే. ఇశ్రాయేలుల పేర్లు అవి, దేవుని పక్షాన ఉన్న వారి పేర్లు అవి. కానీ మనం ఎప్పుడు కూడా ఏం చెప్పుకుంటామో తెలుసా? షడ్రక్ మెషక్ అబద్నగో అనే చెప్తాం. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. వీరు కూడా దేవుని పక్షాన నిలవబడ్డారు. ఏమన్నారు నెబుకద్నెజరుతో? ఏమన్నారండి? రాజేమన్నాడు? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-18 వచనాలు చదువు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16 నుండి చదవండి. శద్రకును మేషకును అబేద్నెగోయి రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమన్న పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు సరిపోతుంది తమ్ముడు, వందనాలు. ఏమంటున్నారండి? షడ్రక్ మెషక్ అబద్నగో వీరి పేర్లు, అసలు పేర్లు మొదటి అధ్యాయంలో మనకు కనబడతాయి. చూడండి, మొదటి అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండి. వారి ముగ్గురు పేర్లు అసలు యూదా పేర్లు, ఇశ్రాయేలుల పేర్లు. ఆ తర్వాత నెబుకద్నెజరు బబులోను రాజ్యానికి ఎప్పుడైతే వారిని చెరను పట్టుకొని తీసుకొచ్చారో, అంటే వారందరినీ కూడా బంధించి వీళ్ళ దగ్గర వారు ఎప్పుడు కూడా వారిని ఏం చేసేవారంటే
లో వారి కనీసం వారి పేర్లు లేకపోతే వారికి సంబంధించిన అన్నీ కూడా బబులోను రాజ్యానికి సంబంధించేవిగా ఉండాలని వారిని ఆ విధంగా చెరకు తేబడిన ప్రతి ఒక్కరిని కూడా వారికి అనుగుణంగా వారు మార్చుకుంటూ ఉండేవారండి. ఆ విధంగా వీరికి ఈ ముగ్గురికి దానియేలు గారికి కూడా వేరే పేరు ఉంటుంది. ఈ ముగ్గురికి పేర్లు పెట్టిన పేర్లు ఏంటంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో. వీరు ముగ్గురు కూడా వీరు అండ్ దానియేలు గారు కూడా ఎప్పుడు కూడా వారు అక్కడికి వచ్చింది ఎందుకో వారికి తెలుసు. వారు ఎందుకు చెరపట్టుకొని వారిని తీసుకొచ్చారో తెలుసు. అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా దేవుణ్ణి విస్మరించిన వారుగా వారు లేరండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగానే వారు కనబడతారు. ఆ విషయంలోనే రాజుతో వారు చెప్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకైతే లేదయ్యా. మేమేమన్నా ఆ అగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తే మేము నశించిపోతామేమో అని చెప్పేసి నువ్వు పెట్టించిన ప్రతిమకు మేము మొక్కుతామని నువ్వు అనుకుంటున్నావేమో. అలా అనుకోకు. ఏమంటున్నారో తెలుసా? మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడుమ గల ఈ అగ్నిగుండములో నిన్ను మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఏం కనిపిస్తుందో తెలుసా? విశ్వాసం. అక్కడ దావీదు గారు కూడా ఈ రోజున సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు నిన్ను అప్పగిస్తున్నాడు. ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్తున్నాడు. ఈ రోజున ఆ విశ్వాసం క్రైస్తవులు ఎక్కడైనా కనిపిస్తుందండి? మనకు మొట్టమొదటిగా ఉండేదేంటి తెలుసా? అనుమానం. అక్కడ యాయలు కూడా అనుకోలేదు. అయ్యో ఈయన లేస్తే నన్ను ఏం చేస్తాడో, నన్ను కొడతాడో, తిడతాడో, చంపేస్తాడో అనుమానం తనకు రాలే. ఎందుకో తెలుసా? దేవుడు పక్షాన నేను నిలవబడుతున్నాను. దేవుడు పక్షాన కార్యం చేయమని నాకు ఒక పని అప్పగించాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు పక్షాన నన్ను నిలవబెట్టాడు. ఆయన ధైర్యము తెచ్చుకుంది. విశ్వాసముతో దేవుని పక్షాన నిలవబడింది. దావీదు గారు విశ్వాసముతో దేవుని పక్షాన నిలవబడితే దావీదు గారు పక్షాన దేవుడు యుద్ధము చేశాడు. ఇక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోల పక్షాన దేవుడు ఉన్నాడు. ఆ సంగతిని వారి విశ్వాసము ద్వారా, వారి మనోనేత్రాల ద్వారా వారు తెలుసుకోగలుగుతున్నారు. వారి మనస్సు దేవుని వైపు ఉంది కాబట్టి వారి పక్షాన దేవుడు ఉంటాడని వారు ఏం చేశారు? విశ్వసించారు. అందుకని రాజుతో కూడా నెబుకద్నెజరు రాజు మామూలు రాజు కదండి, బబులోను రాజు. ఆ తరువాత అదే రాజు అదే నోటితో చెప్తాడు తెలుసా? వీరు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. అంతటి గొప్ప విశ్వాసాన్ని కనపరిచిన ఇటువంటి భక్తులందరినీ బట్టి మనమేమి నేర్చుకుంటున్నాం? దానియేలు గారు సింహాల గుహలో వేయబడ్డాడు. దర్యావేషు రాజు వస్తాడు. చాలా చిన్న గొంతుతో అడుగుతాడు, దానియేలు నువ్వు బ్రతుకున్నావా అడిగితే ఆయన ఏమంటాడు? రాజు చిరంజీవి అగ్గునుగా కానేసి దీవించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు కాపాడారండి? దేవుడు. ఎందుకు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. వీరు నలుగురు కూడా దానియేలు మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏంటో తెలుసా? వీరు తమను తాము అపవిత్రపరచుకోలేదంటండి. 8వ అధ్యాయంలో కనబడుతుంది చూడండి. రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఏంటంట? రాజు భుజించే ఆహారమట యూదులైన దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలకి ఎలా ఉందట? అపవిత్రపరిచే భోజనమట. అంటే దేవునికి అసహ్యమైనది అపవిత్రంగా వరించుకున్నారు. తనను తాను వారు అపవిత్రము చేసుకోకూడదు. దేవుని పక్షాన మేము ఉన్నాము. దేవుని యందు విశ్వాసం ఉంచి మేము బ్రతకాలి. ఆయన కొరకు మాత్రమే మా జీవితాలు అని వారు అక్కడ వేరు చేయబడిన వారుగా, ప్రత్యేకింపబడిన వారుగా ఉంటూ ఉన్నారు. క్రైస్తవులమైన మనము ఈ రోజున ఈ లోకము నుండి వేరు చేయబడిన వారముగా, అపవిత్రులుగా మనల్ని మనము చేసుకోకుండా పవిత్రులుగా ఉంచుకోవడానికి ఏమాత్రమైన జాగ్రత్తలు వహించేవారుగా ఉంటున్నామా? మెలకువ కలిగి ఉంటున్నామా? విశ్వాసముతో ఉంటున్నామా? దేవుని పక్షాన ధైర్యముగా నిలవబడగలుగుతున్నామా? ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల పరిస్థితి కూడా అదే.
అక్కడ నపుంసకుల అధిపతి రాజు భోజనం చెరపట్టబడి తెచ్చిన వారందరికీ కూడా ఇస్తున్నాడు. అదే భోజనం భుజించాలి. భుజించకపోతే తగిన శిక్ష వారికి ఉంటుంది. అయినప్పటికీ కూడా వారు భయపడలేదు. ఎందుకు భయపడలేదు? వారిలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడన్న సంగతి వారు గ్రహించారు. కాబట్టి వారిని వారు అపవిత్రపరచుకోకుండా ఆ రాజ్యము నుండి, ఆ రాజభోజనము నుండి పవిత్రపరుచుకుని పక్కకు తప్పుకొని ప్రత్యేకింపబడిన వారుగా, దేవుని పక్షాన ధైర్యంగా నిలవబడిన వారుగా, మెలకువ కలిగి ఉన్నవారుగా, విశ్వాసముతో ఉన్నవారుగా కనబడుతూ ఉన్నారు. మరి నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారండి? ప్రత్యేకింపబడిన వారుగా ఉన్నామా? మనకి ఏ విషయంలో అయినా మెలకువ ఉంటుందా? అయ్యో, నేను ఇలా బ్రతుకుతూ ఉన్నాను, ఇది దేవునికి వ్యతిరేకమైన స్థితిగతులేమో అనిపిస్తుందా? అనిపించినా ఏముందిలే, ఈరోజు అలా అనిపిస్తుంది, రేపు అలవాటైపోతుంది, ఎల్లుండా ప్రార్థనకి వెళ్దాం, ఏమైపోతాం? పవిత్రపరచబడిపోతాం అనే భ్రమలో బ్రతికిస్తున్న క్రైస్తవులు కోకొల్లలుగా ఉంటూ ఉన్నారు. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులు, క్రీస్తు ఒక్కసారే మన కొరకు బలి యాగము చేయబడ్డాడండి. క్రీస్తు ఒక్కసారే ప్రాణం పెడతాడండి. మనం పాపం చేసిన ప్రతిసారి ఆయనకి సిలువ వేయరండి. ఒకసారే వేశాడు, ఒకసారే మనల్ని రక్షించాడు, ఒకసారే మనల్ని పవిత్రులుగా తయారు చేస్తాడు. ప్రతిసారి కూడా కక్కిన కూటికే తిరిగిన కుక్కల వలె మనందరము కూడా అదే కక్కిన కూటి వైపు చూస్తున్నాము తప్ప పవిత్రంగా ఉండడానికి, ప్రత్యేకింపబడిన వారంగా ఉండడానికి, మెలకువ కలిగి ఉండడానికి, విశ్వాసముతో కూడి మనం బ్రతకడానికి, ధైర్యము గలవారమై దేవుని పక్షాన నిలవబడ్డానికి ఏమాత్రమైన ప్రయత్నం చేస్తున్నామంటారా? ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రోజున యాయేలు ఒక్కతే దేవుని పక్షాన నిలవబడిన దానిగా మనకు కనబడుతుంది. దావీదు గారు, దానియేలు గారు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వీరందరూ కూడా సత్యము చెప్పాల్సిన చోట మనం భయపడేవారుగా ఉంటే మనము దేవుని పక్షాన ధైర్యంగా నిలవబడలేకపోతున్నాం. క్రీస్తు మాటను చెప్పాల్సిన చోట చెప్పలేని స్థితిగతుల్లో ఉంటే ధైర్యము మనలో లేదు, విశ్వాసము మనలో లేదు, మెలకువ మనలో లేదు. దేనికి మెలకువ కావాలి? దేవుడు ఎలా వస్తాడట? దొంగ వలె వస్తాడట. ఇంటి యజమానుడు దొంగ పడతాడని తెలిస్తే ఏం చేస్తాడండి? మెలకువ కలిగి తన ఇల్లుని ఏం చేస్తాడు? చక్కబెట్టుకుంటాడు. ఈ రోజున మెలకువ కలిగిన వారముగా మీరు నేను ఉంటే మన ఇల్లును కూడా మనం చక్కబెట్టుకున్న వారము నిత్య రాజ్యానికి వారసులము కాగలము. నిద్రపోతుల్లాగా, నిద్రమత్తుల్లాగా మనం ఉన్నామనుకో, దొంగ వలె వచ్చే రారాజు వస్తాడు. తనకు కావలసిన వారందరినీ, మెలకువగా ఉన్న వారందరినీ తీసుకెళ్ళిపోతాడు. మనము విడవబడిన గుంపులో ఉంటే అప్పుడు తెలుస్తుంది మనకి. అప్పుడు వరకు మనకు తెలియదు. ఈ రోజున చాలామంది భ్రమలో బ్రతికేస్తున్న క్రైస్తవులే ఉన్నారండి. దేవుడు ధైర్యవంతులను కోరుతూ ఉన్నాడు. ధైర్యవంతులను ఆశీర్వదిస్తాడు, ప్రత్యేకపరుస్తాడు, నిత్య రాజ్యానికి వారసులను చేస్తాడు. ఈ రోజున యాయేలు కనబడుతున్నది. స్త్రీలందరిలో కూడా ఆశీర్వదించబడిందని దెబోరామ గురించి పాట పాడుతుంది. దేవుని పక్షాన నిలబడింది. దేవుని కార్యంలో పాలి భాగస్వామ్యం అందుకుంది. తన విశ్వాసాన్ని కార్యరూపంలో తను చూపించింది. మనము కూడా ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నాము. వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉంటున్నామా? నేటి విశ్వాసులు ఎలా యాయేలు వలె ఉండాలి అనే అనే క్వశ్చన్ మనకు రావాలి. అలా వచ్చినప్పుడు పాపముతో రాజీ పడేవారుగా ఉంటున్నామా, లేదా పాపంతో ముందుకు కొనసాగి దేవుని పక్షాన నిలవబడలేని స్థితిగతుల్లో ఉంటున్నామా? పడిపోయేవారుగా ఉంటున్నామా? ధైర్యము లేని వారుగా ఉంటున్నామా? సత్యాన్ని ధైర్యంగా మనం ఎప్పుడు ప్రకటించలేమో తెలుసా? పాపం మనలో ఉన్నప్పుడు. పాపం ఉంటే మన నోట మాటలు కూడా రావండి. వస్తాయంటారా? కుటుంబంలో సమాధానం చెప్పుకోగలుగుతారా? సమాజంలో సమాధానం చెప్పుకోగలుగుతారా? ఎవరైనా స్నేహితులకి మన విషయం ఈ ఈ విధంగా ఉన్నారు వారు అని తెలిసినప్పుడు వారితో సూటిగా మొహం మీద వాళ్ళని చూస్తూ, వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడగలిగే ధైర్యం మనకు ఉంటుందా? మరి ఈ పాత రోత జీవితాలు విడిచిపెట్టకుండా, ధైర్యం మనలో లేకుండా, విశ్వాసం మనలో లేకుండా, మెలకువ మనలో లేకుండా దేవుణ్ణి ఎలా చూడగలుగుతామండి? దేవుని కొరకు ఎలా పాటుపడగలుగుతామండి? దేవుడు ఎత్తబడే ఆ గుంపులో మనము లేకపోతే మన పరిస్థితి ఏంటండి? ఆలోచించండి. ఈ యాయేలు మనకు పాఠం నేర్పిస్తుంది. వాస్తవానికి అప్పటి స్థితిగతులను బట్టి తన హత్య చేసింది.
హత్యను బైబిల్ సమర్థిస్తుందని, లేకపోతే క్రైస్తవులు దాని గురించి మంచి విషయాలు నేర్చుకోవాలనేది కాదు నేను చెప్పే ఉద్దేశం. తను ఇశ్రాయేలు పక్షాన అనగా దేవుని పక్షాన ఎలా నిలవబడింది, ఎలా మెలకువ కలిగి ఉంది, దేవుని పక్షాన నిలవబడడానికి దేవుని మీద ఎంతగా ఆధారపడి విశ్వాసంతో ఉంది, ఎంతగా ధైర్యాన్ని ఆమె కలిగి ఉంది, ఆ స్థితిగతుల్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. విశ్వాసం ఉందా, మెలకువ ఉందా, ధైర్యం ఉందా? ఆలోచించండి. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ చెప్తారు చూడండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మనందరికీ తెలిసిన సుపరిచిత వాక్యం, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆనుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి అక్క, నాకు 1 తిమోతి అని వినపడింది అంటే పోవచ్చింది ఇలాగను. ఓకే అక్క. దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏంటంటే దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిండు కానీ పిరికితనములు గల ఆత్మను ఇయ్యలేదు. నేను చాలాసార్లు చెప్తాను ఈ వాక్యం. ఎందుకంటే మనము పాపముతో రాచి పడిపోతూ ఉంటాం, అంటే కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఏముందులే చిన్నదే కదా అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనల్ని మనము నిగ్రహించుకోలేము, అపవాదికి లొంగిపోయాము, వాడి చేతుల్లో పడిపోయాము అని అంటే ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి అందరూను. ఏంటో తెలుసా, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును కానీ పిరికితనమును గల ఆత్మను ఇవ్వలేదు మనకి. మన దేవుడు ఎంత గొప్పవాడో అంత శక్తి మనకు అనుగ్రహించాడు దేవుడు. ఈ రోజున మన ఇంద్రియాలను మనము నిగ్రహించుకోలేము. మేము కమిట్ అయిపోయాము, లేదా మేము కనెక్ట్ అయిపోయాము, నేను ఈ వ్యసనము నుండి బయటపడలేను, నా వల్ల కాదు అంటే దేవుడు ధైర్యం ఇస్తూ ఉన్నాడు, మీకు వాగ్దానం చేస్తున్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మనకట మన ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి ఉంది అని నొక్కి ఒక్కడి నుంచి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఏముందంటండి, మన ఇంద్రియాలు లేదా మన అవయవాలు ఏవైతే ఉన్నాయో, మన కనులు కానీ, మన చెవులు కానీ, మన ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, ఏ అవయవాలైతే మనం కలిగి ఉన్నామో వేటినైతే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనే భ్రమలో ఇప్పటి వరకు ఉన్నావో దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకునే పవర్ అనగా శక్తి మీకు నాకు ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ శక్తిని ఏ క్రైస్తవుడు వాడడు అంతే. ఆ శక్తి మనకుంది, కానీ ఆ శక్తిని మనము వాడమండి. అనుకుంటున్నాం సిస్టర్ గారు, వీటిని చూడకూడదు అనుకుంటున్నాను నేను ఎప్పటికప్పుడు, కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను. యూ క్యాన్ అంటున్నాడు దేవుడు, నువ్వు చేయగలవు, ఆ శక్తి నీకు ఉంది, కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోవట్లేదు అంతే. నేను ఇలా వినకుండా ఉండాలి అనుకుంటున్నాను, కానీ సమయం వచ్చేటప్పటికి వినకుండా ఉండలేకపోతున్నాను సిస్టర్ గారు. ఉండగలం, ఖచ్చితంగా మనము ఉండగలం. దేవుని ఆత్మ మనలో పనిచేసినప్పుడు, దేవుడు ఆత్మ సహాయం మనకు ఉంది అని మనం విశ్వసించినప్పుడు ఖచ్చితంగా ఈ శక్తి మనకు ఉంటుందండి. మనము నమ్మకపోవడం ద్వారా, మనము విశ్వాసం ఉంచకపోవడం ద్వారా ఆ శక్తి మనకు ఉందన్న సంగతిని మనం గ్రహించలేకపోతున్నాం అంతే. మనంగా మనం ఏమి చేయలేమండోయ్, ఆత్మశక్తితోనే అది సాధ్యము. దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యము. ఆయన కృప మనకి ఎప్పుడు తక్కువ చేయలేదు. అలా తక్కువ చేసుంటే ఈ రోజున నేను మాట్లాడి ఉండేదాన్ని కాదు, మీరు విని ఉండేవారు కాదు. ఆయన కృప మన పైన ఎల్లప్పుడూ కూడా ధారాళంగా కురిపిస్తూనే ఉన్నాడు. కానీ ఆ కృపను నిరర్ధకము చేసే స్థితిగతుల్లో మీరు నేను ఉన్నాము. ఏమాత్రము కూడా మెలకువ లేని స్థితిగతులు, ఏమాత్రము కూడా విశ్వాసం లేని స్థితిగతులు, ఏమాత్రము కూడా ధైర్యముగా దేవుని పక్షాన నిలవబడలేని స్థితిగతుల్లో మీరు నేను ఉంటే ఈ రోజున యాయేలు ద్వారా మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. ఆమె ఇశ్రాయేలురాలు కాకపోయినప్పటికీ కూడా దేవుని పక్షాన ధైర్యముగా నిలవబడి
ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఒక ప్రత్యేకింపబడిన స్త్రీగా ఈ రోజున నేటికి కూడా తనను కొనియాడే స్థితిగతిలో తన పేరు బైబిల్ గ్రంథంలో లిఖింపబడి ఉందంటే దేవుడు తనను ఎంతగా హెచ్చించాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతిరోజు వాక్యాలు వింటే సరిపోదండి, వాక్య ప్రకారం బ్రతకాలి. ఆమె అప్పటి వరకు మేబీ అక్కడున్న దెబోరా మాటలు కానీ అక్కడ చేస్తున్న కార్యాలు కానీ చూసి విని మేబీ నేర్చుకుని ఉండొచ్చు. చూడండి, ఇప్పటి వరకు కూడా ఆమె పేరు బైబిల్ గ్రంథంలో నిలిచిపోయింది. ఎందుకు? ఆమె దేవుని పక్షాన నిలవబడింది. నేడు మీరు నేను దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు, ఆయన పక్షాన మనము నిలబడగలుగుతున్నామా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తే నువ్వు నా పక్షాన ధైర్యంగా నిలవబడతావా అంటే ఈ రోజున నిలవబడే ప్రజలు ఎంతమంది ఉంటూ ఉన్నారు? మన జీవితాల్లో మంది మెప్పు కోసం మనం బ్రతకూడదండి. దేవుని సంతోషపరచడానికి మనం బ్రతకాలి. దేవుని పక్షాన నిలవబడగలిగితే దేవుడు మన పనులను బట్టి మన క్రియలను బట్టి ఆనందించి సంతోషించి నా కుమారుడా నా కుమార్తె అని నిన్ను నన్ను మెచ్చుకునే స్థితిగతుల్లో మీరు నుండి ఉండాలి. అటువంటి స్థితిగతులు మనకున్నాయా? దేవుడు ఒకవేళ ఆయన పక్షాన మనం నిలవబడితే మనల్ని విడిచిపెట్టేస్తాడండి? విడిచిపెట్టడండి. యెహోషువ గురించి ఏం మాట్లాడుతున్నాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం, చూడండి. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. మోషే గారు యెహోషువ గారితో చెప్తూ ఉన్నారు, నువ్వు జడియకు, నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీ మార్గం అంతట్లో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై అంటాడు. దేవుడు పక్షాన మనము నిలవబడితే దేవుడు మనకు తోడై అంటాడు. మోషే గారికి తోడైనట్లు, యెహోషువకు తోడైనట్లు, దావీదు గారికి తోడైనట్లు, ఒక యాయేలుకి తోడైనట్లు ఆయన పక్షాన నిలవబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తోడై అంటాడు. ఎంతోమంది దేవుని సన్నిధిలో దేవుని కొరకు అహర్నిశలో కూడా కష్టపడుతూ ప్రయాసపడుతూ బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్లుగా దేవుడి పక్షాన ఎందుకు నిలవబడుతున్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారి పక్షాన దేవుడు ఉంటాడు అని వారు నమ్మారు కాబట్టి దేవుని కొరకు ముందు కొనసాగిపోతున్నారు. మరి ఆ విధంగా మీరు నేను ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు దేవుని పక్షాన నిలవబడలేకపోతున్నాం? ఎందుకు దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉండలేకపోతున్నాం? ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. మనకి ఇంకా రోమపత్రికలో ఒక మాట మాట్లాడతాడు కదా పౌలు గారు, ఏమంటారు? రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చూద్దాం, చూడండి. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుడు సరిపోతుంది. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు అంటే ఈ మాటను మనం విశ్వసించట్లేదు అనమాట. మనకి మెలకువ లేదు దేవుడు మనతో మాట్లాడుతున్నా, మనకి ధైర్యము లేదు దేవుని పక్షాన నిలవబడ్డానికి. అంతే కదండి. ఒకవేళ మీరు నేను గనక ఈ మాటను గనక విశ్వసించినట్లయితే మనము కూడా పౌలు గారు వల్లే చెప్పొచ్చు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని. మనకి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు విరోధి ఎవడంటే యుద్ధం ఆయనది కదండి, ఆయన చేస్తాడు కదా. మనం జస్ట్ నిలవబడ్డమే ఆయన యందు విశ్వాసం ఉంచి, అంతే. యుద్ధము యెహోవాదే. నువ్వు ఏ పనులు ఏ విధంగా దేవుని పక్షాన నువ్వు నిలబడతావో నిలవబడు. పని జరిగించేదెవరు? దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నా జ్ఞానంతో నేను చేస్తున్నాను, నా తెలివితో నేను చేస్తున్నాను, నా వివేకంతో నేను చేస్తున్నాను అనుకోకండి. నడిపించాలంటే ఎవరు ఉండాలి? దేవుని కృప ఉండాలి. ఆయన నడిపిస్తాడు మనల్ని. ఆయన పక్షాన మనం నిలవబడితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ధైర్యం గలవారమే మనం అక్కడ నిలవబడితే సరిపోతుంది. యుద్ధం చేసేవాడు ఆయన.
ఆయన మనలో ఉండగా మనకు విరోధి ఎవరు లేడండి. యాయేలు వలె మనము కూడా దేవుని పక్షాన నిలవబడదాం, మెలకువ కలిగి ఉందాం, ధైర్యంగా దేవుని పనిలో పాలుపంపులు పొందుకుందాం. ఆయన యందు అమితమైన విశ్వాసాన్ని కనపరిచి క్రియల్లో క్రీస్తుని ప్రకటించేవారుగా మీరు నేను ఉందాం. ఆ విధంగా మీరు నేను ఉండాలనే దేవుడి రోజున మనతో యాయేలు గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు. సిసెరా సాధారణ వ్యక్తి కాదు, ఒక సైన్యాధిపతి. ఆయన దగ్గర 900 ఇనుప రథాలు ఉన్నాయట. అంతటి వాడు ఆమె దగ్గరకు వచ్చి తల దాచుకుంటూ ఉంటే ఇశ్రాయేలు పక్షాన, దేవుని పక్షాన నిలవబడిన యాయేలు తనని చంపింది. ధైర్యము గలదానిగా, మెలకువ కలిగినదిగా ఆమె ఉంటూ ఉంది. ఇశ్రాయేలు రాళ్ళు కానప్పటికీ కూడా దేవుని పక్షాన నిలవబడింది. ఈ రోజున క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము మాత్రం క్రీస్తు పక్షాన నిలవబడలేకపోతున్నాం. క్రీస్తు కొరకు అనేక ఆత్మలను రక్షించలేకపోతున్నాం. యాయేలు అతన్ని చంపిందని మనం కూడా చాలామందిని చంపమని ఇక్కడ దేవుడు వాక్యం మనకు సెలవివ్వట్లే. దేవుడు పక్షాన నిలవబడడం మాత్రమే మనం తీసుకోవాల్సిన మాదిరి. ఎందుకో తెలుసా? దేవుడు పక్షాన విశ్వాసముతో నిలవబడే వారముగా మీరు నేనుండి, దేవుడు అలనాటి ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది యుద్ధాలు చేశారు, అనేక మంది ఒకరినొకరు చంపుకున్నారు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం మనం అందరము కూడా దేవుడు మనకు సెలవిస్తున్న మాటలు ఏంటంటే, మన శత్రువులను సహితం మనం ఏం చేయాలి? క్షమించాలి. మన శత్రువుల కోసం సహితం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన శత్రువులను సహితం మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అది క్రీస్తు మనకి చూపిస్తున్న మాదిరి. ఆ మాదిరిని మనము తీసుకొని క్రియల్లో క్రీస్తును ప్రకటించడానికి మెలకువ కలిగి ఉండాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు కొరకు ఆయన పక్షామున ధైర్యము గల వారమై నిలవబడే వారముగా మీరు నేను ఉండాలని ఈ రోజున దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కూడా యాయేలు వలె విశ్వాసముతో మెలకువ కలిగి ధైర్యముగా ఉండి క్రీస్తు పక్షాన నిలవబడదాం. ఆయన కొరకు విశ్వాసంగా ఈ లోకంలో బ్రతుకుదాం. ఒక దావీదు వలె దేవునిపై నమ్మకముతో ఉందాం. షడ్రకు మెషకు అబేద్నెగోలు దానియేలు వలె మనల్ని మనం అపవిత్రపరుచుకోకుండా దేవుని పక్షాన నిలవబడదాం. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, సమస్తము చేయగల సమర్థుడని విశ్వాసం ఉంచుదాం. ఆయన పక్షాన ధైర్యముగా నిలవబడి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అటువంటి కృపాధన్యత దేవుడు మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమెన్. వందనాలు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు. సర్వాధికారి నీకు వందనాలు. ఈ యాయేలు కెనీయురాలు అయినప్పటికీ